Good morning, all the viewers. Welcome to Inspire Next. This is Yogi Rao. మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జేఈఈ మెయిన్స్ 2026. జేఈఈ మెయిన్స్ అనేటువంటిది isn't about hard work. It's also about working smooth and smart. దీనికి ఆల్రెడీ సిబిఎస్ఈ వాళ్ళైతే 10+1, 10+2 అనేటువంటి 2 years ఆల్రెడీ దే హ్యావ్ ప్రిపేర్డ్ అండ్ స్టడీడ్ ద సిలబస్. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కూడా వాళ్ళు చదివారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆల్రెడీ అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. ఆల్ ది స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ జేఈఈ మెయిన్స్ అండ్ దే ఆర్ prepared to take the examination maybe in January 21st to 30th. అంటే ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్గా 40 days ప్లాన్, 40 days ఉంది. ఈ 40 daysలో మనం చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హై చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేటువంటిది మనం గుర్తించాలి. ప్రీవియస్ పేపర్స్ మనం చూసుకుంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది అనేటువంటిది చూసుకొని మనం దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి 40 days. కాబట్టి ఇందులో నాకు తెలిసినటువంటిది ఈ మధ్య ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో ఒక సదస్సుకు కూడా నేను అటెండ్ అయ్యాను, ఈ జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటిది. అక్కడ నిపుణుల తాలూకా అభిప్రాయాలు తెలుసుకున్నాను. మ్యాథ్స్లో ఏంటి అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ కొన్ని వాళ్ళు పేర్కొన్నారు. క్యాలిక్యులస్, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, సీక్వెన్సెస్ అండ్ సిరీస్, స్ట్రైట్ లైన్స్, 3D జామెట్రీ, సెట్స్, ప్రాబబిలిటీ, కాంప్లెక్స్ నెంబర్స్. ఈ చాప్టర్స్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద హై వెయిటేజ్ వస్తుంది. మిగతా చాప్టర్స్లో రావని కాదు, మిగతా చాప్టర్స్లో కూడా వస్తాయి, కానీ ఎక్కువ భాగం వచ్చేటువంటిది ఈ చాప్టర్స్ నుండి వస్తుందని నిపుణుల అభిప్రాయం. అదేవిధంగా ఫిజిక్స్ చూసుకుంటే ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, కైనమెటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, రొటేషనల్ మోషన్, ఈ చాప్టర్స్. కెమిస్ట్రీలో వచ్చేసరికి ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కార్బోనిక్ యాసిడ్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ఈక్విలిబ్రియం అనేటువంటిది ఈ చాప్టర్స్ని వాళ్ళు సూచించారు. అంటే మిగతా చాప్టర్స్ నుంచి రావా అని కాదు, మిగతా చాప్టర్స్ నుండి కూడా వస్తాయి. మనం ఇప్పుడు ఉన్నటువంటి 40 days ప్లానింగ్లో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ చాప్టర్స్ అనేటువంటిది నిపుణుల అభిప్రాయం తెలియజేశారు. మీ అందరికీ తెలుసు, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుసు. 3 hours ఎగ్జామినేషన్ అంటే 180 minutes, 75 questions, 300 marks అనేటువంటిది. యాక్చువల్లీ ఈ హై వెయిటేజ్ అనేటువంటిది ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చారంటే 2016 నుంచి 2025 వరకు ఉన్నటువంటి 10 years పేపర్స్. ఈ 10 years పేపర్స్ని చూసి ఈ వెయిటేజ్ని నిర్ణయించారు. స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ 10 years పేపర్స్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అదర్వైజ్ అట్లీస్ట్ 2025లో జరిగినటువంటి జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ 19 పేపర్లు. ఈ 19 పేపర్లు చేసినా సరే మీకు ర్యాంకు రావడానికి సులువైనటువంటి మార్గం ఏర్పడుతుందని నిపుణుల అభిప్రాయం. మీరు అందరూ చదివే ఉంటారు, ఇప్పుడు చెప్పాల్సినటువంటి సమయం కాదు. కానీ మ్యాథ్స్ అయితే ఆర్డి శర్మ, తర్వాత అగర్వాల్, ఎంఎల్ ఖన్నా తరగ పుస్తకాలు మీరు చదివి ఉంటారు. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి అయితే పి బహదూరు, ఆర్సి ముఖర్జీ, ఓపి ట్యాండన్ అండ్ ఏఎస్ సింగ్, జేడి లీ పుస్తకాలు చదివి ఉంటారు. ఫిజిక్స్కి సంబంధించి ఐఏ ఆర్డవో, హెచ్సి వర్మ, డిఎస్ పాండే పుస్తకాలు చదివి ఉంటారు. ఇవి రిఫరెన్స్ బుక్స్గా
ఎన్టీఏ కూడా గుర్తించింది. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనకి ఏమిటి అనేటువంటిది ఏంటంటే, ఈ 40 డేస్లో దెర్ ఈజ్ ఒక ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది మనకి ఉండాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే అట్లీస్ట్ 2-3 మార్క్ టెస్ట్ మీరు అటెండ్ అవ్వాలి. మార్క్ టెస్ట్ అటెండ్ అయితేనే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ తెలుస్తుంది. అది కూడా మార్క్ టెస్ట్ కూడా ఎన్టీఏ పోర్టల్లో పెట్టారు ఫర్ 2026కి. అది ఫ్రీగా ఉంది. అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అని అంటే 1-2 రోజులు, ఈ 40 డేస్లో 1-2 రోజులు సిలబస్ని గురించి అండర్స్టాండ్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సిలబస్. నెక్స్ట్ మేక్ డైలీ స్టడీ ప్లాన్, టైం టేబుల్ వేసుకోండి. నెక్స్ట్ ఆల్ డౌట్స్ మస్ట్ బి క్లియర్డ్ ఇమీడియట్లీ అండ్ ప్రిపేర్ ఫర్ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా రివైజ్ ది టాపిక్స్ డైలీ. మార్క్ టెస్ట్ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్ విత్ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్. టేక్ బ్రేక్స్, ప్రిపేర్ కన్సిస్టెంట్లీ. ఇది నిపుణులు చెప్పినటువంటి సలహాలు, సూచనలు. ఒకసారి రివ్యూ చేసి మీ అందరికీ ఈ ఇన్స్పైర్ నెక్స్ట్ అనేటువంటి ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.